బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడు. గురువారం సరిగ్గా ఉదయం 2:30 గంటల సమయంలో ఆ ఆగంతకుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్లి దాడి చేశాడు. నిజానికి ఆ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడుతుండడాన్ని గమనించిన సైఫ్ ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ పై ఆ దొంగ 6 చోట్ల కత్తితో దాడి చేసినట్టు సమాచారం. గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ను వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రెజెంట్ లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు. సైఫ్ పై దాడి జరిగిందని తెలుసుకొని షాక్ అయ్యానన్నారు మెగాస్టార్ చిరంజీవి. సైఫ్ పై దాడి నన్ను ఎంతగానో కలిచివేసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మరోవైపు సైఫ్ పై దాడి జరగడం పట్ల తన బాధను వ్యక్తం చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. అలాగే బాలీవుడ్ బిగ్ స్టార్స్ సైతం సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై 6 కత్తిపోట్లు ఉన్నాయని, అందులో 2 లోతైన తీవ్ర గాయాలున్నాయని ఆల్రెడీ వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నుముకపై కత్తిపోట్లు లోతుగా దిగాయని వివరించారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స పూర్తయిందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిని దర్యాప్తు చేయడానికి క్రైమ్ బ్రాంచ్ బృందం మొదట సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకుంది. అక్కడున్న 3 ఉద్యోగులను ప్రశ్నించడం కోసం క్రైమ్ బ్రాంచ్ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. దీని తర్వాత ఫోరెన్సిక్ బృందం అతని ఇంటికి చేరుకుంది. పని మనిషి పాత్రపై ముంబై పోలీసులకు అనుమానం ఉంది. పని మనిషిని పోలీసులు ప్రశ్నించి తన నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వీలైనంత త్వరగా ఈ కేసును పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.